ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోని కొట్టింది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 16.1 ఓవర్లో ఊదిపడేసింది. లక్నో బ్యాటర్లో నికోలస్ పురన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పురన్ 6 ఫోర్లు 6 సిక్స్లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మిచెల్ మార్ష్ కూడా తన బ్యాట్కు పనిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 52 పరుగులు కొట్టాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ వన్ సైడ్ చేశాడు నికోలస్ పురన్. వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పురన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులోకి దిగాడంటే బంతులను దనదన బాత్తు వీరంగం క్రియేట్ చేస్తాడు. పరుగుల వరద పారిస్తాడు తన బ్యాట్తో. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 75 పరుగులు కొట్టాడు 30 బంతుల్లో. అందులో 4 ఫోర్లు 7 సిక్స్లు బాదాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఆ మ్యాచ్లో. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కూడా దంచి కొట్టాడు. పూనకం వచ్చినట్టు ఆడుతూ మైదానాన్ని దద్దరిల్లేలా చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు పురన్. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పురన్ బయోగ్రఫీ ఈరోజు చూద్దాం. నికోలస్ పురన్ అక్టోబర్ 2, 1995న ట్రినిడాడ్ టొబాగోలో జన్మించాడు. స్కూల్ డేస్ నుంచి పురన్ క్రికెట్ బాగా ఆడేవాడు. పురన్ శాన్ ఫెర్నాండోలోని నాప్రిమా కాలేజీలో చదువుకున్నాడు. ట్రినిడాడ్ టొబాగో అండర్ ఏజ్ స్కూల్ బాయ్స్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించాడు చిన్నప్పుడే. 16 సంవత్సరాల వయసులో 2012 ప్రాంతీయ టోర్నమెంట్లో తన జాతీయ అండర్ 19కి అరంగేట్రం చేశాడు. ఇక పురన్ ప్రస్తుత పరిమిత ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. T20 ఫార్మెట్లకు అప్పుడప్పుడు కెప్టెన్గా కూడా చేస్తున్నాడు. వెస్ట్ ఇండియన్ డొమెస్టిక్ మ్యాచ్ల్లో ట్రినిడాడ్ టొబాగో తరపున, అలాగే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ ఉన్నాడు ప్రస్తుతం. సెప్టెంబర్ 2016లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు పురన్. మే 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్కు వెస్టిండీస్ జట్టు కెప్టెన్గా పురన్ ఎంపికయ్యాడు. అలాగే అక్టోబర్ 2013లో పురన్ వెస్టిండీస్ అండర్ 19 కోసం బంగ్లాదేశ్ అండర్ 19తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో అరంగేట్రం చేశాడు. 2014 అండర్ 19 ప్రపంచ కప్లో ఆడాడు. జట్టు వైస్ కెప్టెన్, ప్రైమరీ వికెట్ కీపర్గా కూడా ఆడాడు. 6 మ్యాచ్లకు గాను 303 పరుగులు బాదాడు. ఈ సిరీస్లో పరుగుల్లో 4వ స్థానంలో నిలిచాడు. కెనడా, భారత్పై హాఫ్ సెంచరీలు, ఆస్ట్రేలియాపై 143 పరుగులు చేశాడు ఇన్నింగ్స్లో. పురన్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాపై అండర్ 19 వన్డేల్లో అత్యధిక స్కోరుగా రికార్డు నమోదైంది. ఇక అంతర్జాతీయ అండర్ 19 స్థాయిలో ఆడడానికి ముందు పురన్ ఫిబ్రవరి, మార్చి 2013లో దేశీయ వన్డే రీజనల్ సూపర్ 50 పోటీల్లో ట్రినిడాడ్ టొబాగో తరపున 4 మ్యాచ్లు ఆడాడు. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు తన ఆటతో. ఇక 2013 సిపిఎల్ సీజన్కు ముందు ట్రినిడాడ్ సిపిఎల్ ఫ్రాంచైజీ అయిన రెడ్ స్టీల్ స్క్వాడ్లో ఎంపికయ్యాడు. 17 సంవత్సరాల వయసులోనే చిన్న వయస్కుడైన ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన అరంగేట్రంలో 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 6 సిక్స్లు బాదాడు. 2013 ఛాంపియన్స్ లీగ్లో రెడ్ స్టీల్ ఫ్రాంచైజీకి బదులుగా ట్రినిడాడ్ టొబాగో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మళ్ళీ 2014 సిపిఎల్ సీజన్లో రెడ్ స్టీల్ తరపున ఆడాడు. కానీ ఈసారి పెద్దగా ఆడలేదు. పురన్ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం ట్రినిడాడ్ టొబాగో తరపున 2014 నవంబర్లో లివార్డ్ ఐలాండ్స్పై, 2014-15 సీజన్లో రీజనల్ 4-డే కాంపిటీషన్లో ఆడాడు. జమైకాతో జరిగిన అతని రెండో మ్యాచ్లో టీఎన్టీ రెండవ ఇన్నింగ్స్లో 55 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. ఇక అంటారియాలోని 2014 సీజన్లో భాగంగా కూడా ఆడాడు అతను. ఎటోబికోక్ డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో రెడెంప్షన్ స్పోర్ట్స్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు పురన్. అయితే ఒక తీవ్రమైనటువంటి గాయం కూడా అయింది ఆయనకు. 2015లోని జనవరిలో పురన్ ట్రినిడాడ్లోని సెయింట్ మేరీస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చీలమండ మోకాలికి గాయమైంది. సో అతను మిగిలిన ట్రినిడాడ్ సిరీస్, అలాగే టొబాగో దేశీయ సీజన్కు, కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2015కి కూడా దూరమయ్యాడు. ఇక జూన్ 2018లో గ్లోబల్ T20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం వెస్టిండీస్ బి జట్టులో ఎంపికయ్యాడు. జూలై 2020లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ కోసం గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆగస్టు 2020న సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన సిపిఎల్ మ్యాచ్లో T20 మ్యాచ్లో తన మొదటి సెంచరీ బాదాడు. పురన్ తర్వాత 2022-23 సూపర్ 50 కప్ కోసం ట్రినిడాడ్ టొబాగో రెడ్ ఫోర్స్ కెప్టెన్గా కూడా అయ్యాడు. టీఎన్టీ రెడ్ ఫోర్స్ను ఫైనల్లో జమైకా స్కార్పియన్స్తో జరిగిన రన్నరప్ స్థానానికి నడిపించాడు. తర్వాత 2022 సీజీ యునైటెడ్ సూపర్ 50 కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్కు కూడా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్లో అరంగేట్రం గురించి చూద్దాం. ఫిబ్రవరి 2017లో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు 30 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది. కానీ సీజన్లో ఏ మ్యాచ్ ఆడలేదు. ఇక పురన్ 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడాడు. యునైటెడ్ జట్టులో ఇంగ్లాండ్కు చెందిన బెన్ టెకెట్ స్థానంలో డ్రాప్ అయ్యాడు. సో ప్లే ఆఫ్కు ముందే జట్టులోకి వచ్చాడు. కరాచీ కింగ్స్పై అరంగేట్రం చేశాడు. ఇక 2018 ఐపీఎల్ వేలంలో అతని ప్రాథమిక ధరను 50 లక్షలుగా నిర్ణయించారు. అయితే అప్పుడు అమ్ముడుపోలేదు. ఇక 2018-19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం డ్రాఫ్ట్ తర్వాత సిల్హెట్ సిక్సర్ జట్టులోకి పేరు పొందాడు.
11 మ్యాచ్ల్లో 379 పరుగులు బాదాడు ఆ టోర్నమెంట్లో. సో టోర్నమెంట్లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా కూడా ఆ ఇన్నింగ్స్లో నిలిచాడు. ఇక డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్ల వేలంలో సుమారు 4,20,00,000కు కింగ్స్ 11 పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పూరన్ అద్భుతమైన ఆటతో అదరగొట్టేశాడు. 14 మ్యాచ్ల్లో మొత్తం 353 పరుగులు కొట్టాడు. 2020 ఐపీఎల్ సీజన్లో 4వ అత్యధిక సిక్స్లు కొట్టాడు. ఎందుకంటే సీజన్లో మొత్తం 25 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2021లో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో పెద్దగా ఆడలేదు. 2022 ఐపీఎల్ వేలంలో పూరన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 10,75,00,000 కొనుగోలు చేసింది. ఇక 2023 సీజన్లో ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఏకంగా 16 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా 2025 సీజన్లో చూస్తే 21 కోట్ల రూపాయల ధర పలికాడు. ఇక సెప్టెంబర్ 2016న పాకిస్తాన్పై వెస్టిండీస్ తరపున తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2018లో భారత పర్యటన కోసం వెస్టిండీస్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. మూడో T20 మ్యాచ్లో కేవలం 25 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసి T20 క్రికెట్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఫిబ్రవరి 2019న ఇంగ్లాండ్పై వెస్టిండీస్ తరపున వన్డే అరంగేట్రం చేశాడు. ఏప్రిల్ 2019న ప్రపంచ క్రికెట్ కప్ కోసం వెస్టిండీస్ జట్టులోకి ఎంపికయ్యాడు. జూలై 2019న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పూరన్ వన్డేల్లో తన మొదటి సెంచరీ సాధించాడు. 9 మ్యాచ్ల్లో 367 పరుగులతో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్గా టోర్నమెంట్ను ముగించాడు. ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ పూరన్ను జట్టులో రైజింగ్ స్టార్గా పేర్కొంది. 2019 జూలైలో వెస్టిండీస్ అతన్ని 2019-20 సీజన్కు ముందు మొదటిసారిగా సెంట్రల్ కాంట్రాక్ట్ను అందజేసింది. ఇక నవంబర్ 2019లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వ వన్డే సందర్భంగా పూరన్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని ఒక అభియోగం వచ్చింది. నేరాన్ని అంగీకరించాడు కూడా. సో మొత్తానికి 4 T20 మ్యాచ్లపై నిషేధానికి కూడా గురయ్యాడు ఈ సంఘటనతో. జూలై 2021లో వెస్టిండీస్ జట్టులో ఆస్ట్రేలియాతో వారి స్వదేశీ సిరీస్కు వైస్ కెప్టెన్గా కూడా చేశాడు. ఇక పోలార్డ్ చివరికి T20 సిరీస్ నుంచి తొలగించబడడంతో T20లో వెస్టిండీస్కు మొదటిసారి కెప్టెన్ అయ్యాడు పూరన్ నేతృత్వంలో విండీస్ T20 సిరీస్లో ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 2021లో పూరన్ 2021 ఐసీసీ మెన్స్ T20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. భారత్తో జరిగిన సిరీస్లో T20 సిరీస్లో పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. 3 హాఫ్ సెంచరీలతో 184 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 62 బాదాడు. అతను బాగా ఆడిన వెస్టిండీస్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక 2022 మేన పరిమిత ఓవర్ల ఫార్మెట్ కోసం వెస్టిండీస్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో 3వ మ్యాచ్లో పూరన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తన మొదటి వికెట్ 48 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. 2022 ఐసీసీ మెన్స్ T20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయినప్పటికీ జట్టు 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయింది. సూపర్ 12 రౌండ్కు అర్హత సాధించడంలో విఫలమైంది. తర్వాత మొదటి రౌండ్లోనే ప్రారంభ నిష్క్రమణ చవిచూస్తుంది. ప్రపంచ కప్ తర్వాత నవంబర్ 21, 2022న వెస్టిండీస్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్గా పూరన్ను తొలగించింది. ఇక ఆయన కత్రినా మిగ్యుల్ను వివాహం చేసుకున్నారు. 2023లో వీరికి ఒక కుమార్తె జన్మించింది. దాదాపు పూరన్ ఆస్తి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఐపీఎల్ ద్వారా అత్యధిక సంపాదన సంపాదించారాయన. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో దంచి కొట్టాడు ఇటీవల. పూనకం వచ్చినట్టు ఆడుతూ మైదానాన్ని దద్దరిల్లేలా చేశాడు పూరన్. వచ్చే రోజుల్లో మరిన్ని మ్యాచ్ల్లో అదరగొడతాడంటున్నారు అతని అభిమానులు. ఇది పూరన్ రియల్ స్టోరీ.